హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అండి. సో మార్నింగే 5 o'clock లేచి ఫస్ట్ అయితే ముగ్గు వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వంటగదిలోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లల కోసం అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఎంత త్వరగా లేచినా గానీ టైం అయితే సరిపోదండి. అసలే ఇంపాసిబుల్ అన్నమాట. నేను 5 o'clock లేస్తాను. ఇంకా చుట్టూ క్లీన్ చేసి ముగ్గు వేసి వచ్చేసరికల్లా 6 అయిపోద్దండి. ఇంకా వెంటనే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్, ఇంకా లంచ్ బాక్స్ అన్ని కూడా వెంటనే ఏమేమి చేసుకోవాలో అని చెప్పి యాక్చువల్‌గా ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. కొంచెం ఎలా ఏం కట్టాలి లంచ్ బాక్స్‌కి అని చెప్పి వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి అంత కొంచెం టెన్షన్ ఉండదు నాకు. ఇంకా ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేసాను కదండీ! ఇంకా ముందే ఫస్ట్ చట్నీకైతే పల్లీలు, ఇంకా పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక స్టవ్ పైన అన్నం అయితే కడిగి పెట్టాను. తర్వాత ఇడ్లీ కూడా పెట్టేసాను. ఇంకా ఈ మధ్య కొంచెం హెల్త్ చాలా వీక్‌గా అయిపోతుందండి. అందుకని మళ్ళీ రాగి జావ తాగడం స్టార్ట్ చేశాను. ఇదివరకు తాగేదాన్ని. ఇప్పుడు ఈ మధ్య కొంచెం మానేశాననమాట. ఇంకిలా కాదు ఎలా అయినా ఇన్‌స్టంట్ ఎనర్జీగా పనిచేస్తుందని చెప్పేసి ఇంకా 11:00కి స్నాక్‌గా తీసుకోవచ్చని చెప్పి నేను మార్నింగే రాగి జావ కలిపి పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే మనకి నైట్ చేసి పెట్టుకుంటే చాలా బావుంటుందండి. పులుస్తుంది కదా! నేను ఇంతవరకు అలాగే చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు వర్క్ కొంచెం ఎక్కువ అవుతుందండి. అసలు నైట్ అంతా కంప్లీట్ అయ్యి కిచెన్‌లో సామాన్లన్నీ తోమేసి, బాక్స్‌కి ఏం కావాలో అన్నీ కట్ చేసి పెట్టుకునేసరికల్లా అలసిపోతున్నానింకా. సో, అందుకని ఇంక నైట్ చేసే ఓపిక లేక ఇంక మార్నింగే చేసుకుంటున్నాను. పనిలో పని కలిపి పెట్టేసుకుంటాను. 11:00కి కొంచెం మజ్జిగ అయితే కలుపుకొని తాగేస్తానండి రాగి జావ. ఇంకలా స్టవ్ పైన వంట అవుతూ ఉంటుంది. ఇంకొక పక్క నైట్ క్లీన్ చేసిన సామాన్లన్నీ ఉంటాయి కదా! ఎక్కడివి అక్కడ పెట్టేసుకుంటాను. ఇంకా ఏంటంటే కూర్చుంటే ఇంకా బద్ధకంగా అనిపిస్తుందని చెప్పేసి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. పిల్లలెళ్ళే వరకు కూడా నా వర్క్ అయితే ఎంత కంప్లీట్ చేయాలో అంత కంప్లీట్ చేసేసుకుంటాను. ఫస్ట్ ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత ఒక పక్క జావ అయితే చూస్తున్నాననమాట. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌కి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌లో ఒక 3 స్పూన్స్ రాగి పిండయితే కలిపి వేసుకున్నానండి. నాకు 2 గ్లాసెస్ వస్తుంది. చక్కగా నేను 2 టైమ్స్ తాగుతాను. మా వారు కూడా తాగుతారనమాట. సో, పల్లీలైతే వేయించి పెట్టేసుకున్నాను గదండీ చట్నీకి. ఇది కూడా మిక్సీ చేసేసుకొని తాలింపయితే వేసేసుకుంటున్నాను పల్లీ చట్నీకి. యాక్చువల్లీ ఇడ్లీలోకి పల్లీ చట్నీ తిని బోర్ కొట్టేసి నేనైతే టమాటో పచ్చడి చేసుకున్నానండి. కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి పిల్లలు తినలేరని వాళ్ళ కోసం మళ్ళీ పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. నిజంగా బోర్ కొడుతుందండి రోజు పల్లీ చట్నీ తిని. వాళ్ళకైతే కొట్టట్లేదో ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇదివరకు గౌతమ్ ఇష్టంగా బొంబాయి చట్నీ తినేవాడండి. కానీ పల్లీ చట్నీకి షిఫ్ట్ అయిపోయాడు. ఇంకా అది కూడా చేసుకోవడానికి ఆప్షన్ లేకుండా చేసేసాడనమాట. సో, అందుకే టమాటా పచ్చడైతే చేసి పెట్టుకున్నాను. మా వారు నేను అదైతే వేసుకొని తింటాం. కొంచెం స్పైసీగా ఉంటుంది గదా! సో, ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి. వాళ్ళు లేచి రెడీ అయిపోయారండి. ఒకవైపు వంట చేస్తూ, ఇంకోవైపు వాళ్ళకైతే రెడీ చేస్తాను నేను. మా వారు కూడా హెల్ప్ చేస్తారండి. తను హెల్ప్ చేయకపోతే నేను అంతా హ్యాండిల్ చేయలేను. కొంచెం మార్నింగే అంటే కిచెన్ దగ్గర మనకెక్కువ వర్క్ ఉంటుంది కదా! సో, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు గానీ, కొంచెం చాలా స్లో అన్నమాట. ఇంకిక్కడ చూసారు కదండీ! జావ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం కొంచెం ఎక్కువ సేపే ఉడకబెట్టుకోవాలండి దీన్ని. అప్పుడే బావుంటుంది టేస్ట్. నాకిప్పుడు రెడీ అయిపోయింది. మా వారికైతే బెల్లం వేసుకొని తింటారండి ఆయన. నాకు మజ్జిగేసుకొని, ఆనియన్ ఏసుకొని తింటే చాలా ఇష్టం. ఇంకా ప్రెజెంట్ అయితే నేను ఆనియన్ ఏం వేయడం లేదండి. ఓన్లీ మజ్జిగ ఒకటే కలిపేసుకొని పెట్టేసుకుంటాను. ఒక 11:00కి అలాగా తాగేస్తాననమాట. నాకు గ్లాస్ 1 ½ గ్లాస్ వస్తుంది నాకు. మా వారికి ఒక గ్లాస్ ఇవ్వగా. సో, అది కొంచెం కొంచెంగా తాగేస్తాననమాట. చాలా బావుంటుందండి. ఆనియన్ ఏసుకుంటే నాకు ఇంకా అనిపిస్తుంది. ఇంకా జావ అయితే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ లంచ్‌కొచ్చేసి నేను పిల్లల కోసం ఆలు కర్రీ చేస్తున్నానండి. పిల్లలకేంటంటే ఆలు కర్రీలో పాలు పోసి వండితే చాలా ఇష్టంగా తింటారనమాట. సో, అందుకని ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పోపులో అయి వేగిన తర్వాత ఆనియన్స్ అవి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలా బావుంటుందండి కర్రీ మాత్రం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నాకైతే మా అత్తయ్య నేర్పించారు ఈ రెసిపీ. ఇంకా మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొనైతే మగ్గించుకోవాలండి. చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుందండి పొటాటో మాత్రం.
ఇంకా ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది కదండి, మెత్తగా కుక్ అయిపోయింది పొటాటో. సో ఇప్పుడు నేను స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నాను. అందులో పసుపు, ఉప్పు, ఇంకా కారం అయితే వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను మూత పెట్టి. అంటే కారం వాసన అంతా పచ్చి వాసన పోవాలి కదా. సో ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ఇంకా పాలు నేను ఫ్రిడ్జ్ లో పెట్టిన తీసి పక్కన పెట్టుకున్నానండి, కాసిన పాలే. కూలింగ్ అంతా పోయిన తర్వాత అయితే పాలు యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక కప్ పాలైతే సరిపోతాయి. ఇంక వేసేసుకొని మనం మూత పెట్టేసుకోవడమేనండి. చక్కగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. లాస్ట్‌లో గరం మసాలా కూడా వేసుకుంటే బావుంటుంది. నేను వేయడం మర్చిపోయాను. ఇంకా నాకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అన్నం అయితే వండేసుకున్నాను కదా, అది చల్లారిపోయిన తర్వాత కలిపేస్తాను. పిల్లలు ఈజీగా తినేస్తారండి. ఇంకా లంచ్ అయితే ప్యాక్ చేసేసి వాళ్ళకి బ్రేక్ కూడా అన్ని పెట్టేసి వాళ్ళనైతే స్కూల్‌కి పంపించేస్తున్నానండి. ఇంకా వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నాకు ఆఫ్టర్‌నూన్ అంతా కొంచెం ఫ్రీ టైమ్ దొరుకుతుందండి. ఇప్పుడేంటంటే ఇంక పండగొస్తుంది కదండీ! అందుకని మొత్తం క్లీనింగ్‌లో ఉన్నాను. అందుకే నేను ఏం వీడియో తీయలేదు ఆఫ్టర్‌నూన్ అంతా కూడా. సో ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. ఇంకా పని చేసి అలసిపోయాను. అందుకని కొంచెం టీ పెట్టుకుందాం అని చెప్పి ఆ టీ అయితే పెట్టుకుంటున్నాను. ఫుల్ హెడేక్ వచ్చేస్తుందండి అసలు. ఎంత క్లీన్ చేసినా అసలు రీసెంట్ గానే కదా దిగాము. ఏముంటుందిలే డస్ట్ అనుకున్నాను నేను. కానీ చాలా ఎక్కువొచ్చిందండి డస్ట్ మాత్రం. రోజు క్లీన్ చేస్తున్నా కూడా అంతొచ్చిందనమాట. ఇంక విండోస్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంక మామూలుగా లేదనమాట డస్ట్. సో, ఇంక పిల్లల కోసమయితే స్వీట్ కార్న్ పకోడీ చేస్తున్నానండి. వాళ్ళకి చాలా ఇష్టం. సో, స్వీట్ కార్న్ అయితే ఫస్ట్ ఉడకబెట్టేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసి, ఉప్పేయకూడదండి. నార్మల్‌గానే స్వీట్ కార్న్ ఉడకబెట్టేసుకోవాలి. జస్ట్ ఒక పొంగొస్తే సరిపోతుందండి మనకి. అంతలా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా అది స్టవ్ పైన పెట్టేసి టీ పెట్టేసుకున్నాను. ఇక్కడేమో ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఈ లోపైతే వీళ్ళొచ్చేసారనమాట. ఇంక రాగానే తెలుసు కదండీ! ఇంక గౌతమ్, భూమి ఇంక అల్లరి అల్లరి స్టార్ట్ చేసేసారు. నన్ను పని చేయనివ్వరు. ఒక పక్క ఆకలంటారు. పకోడీ వేసేంత వరకు ఆగనంటున్నారు. సరే ఫ్రిడ్జ్‌లో దోస పిండి ఉందని చెప్పి పిల్లలకైతే దోసలైతే వేస్తానని చెప్పాను. వెయిట్ చేయమన్నాను. ఇంక వాళ్ళకైతే ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ అయితే చేంజ్ చేసుకోమని చెప్పానండి. హ్యాండ్ వాష్ చేసుకొని. భూమి మాత్రం కదలకుండా అలా చూస్తుంది. వాళ్ళన్నీని అబ్జర్వ్ చేస్తుందనమాట. వాడు ఏడిస్తే భూమి సైలెంట్‌గా ఉంటది. భూమి ఏడిస్తే గౌతమ్ సైలెంట్‌గా ఉంటాడండి. సో, ఇద్దరు అలా షిఫ్ట్స్ మారుతూ ఉంటారనమాట. ఇంక టీ అయితే పొంగిపోయింది. ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయిందండి. ఒక పొంగొస్తే సరిపోతుంది కదా, తీసేసి నేను వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇంకా అదొచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను. వీళ్ళకైతే దోసలు వేసి ఇచ్చేసాను. ఇక్కడైతే స్వీట్ కార్న్ పకోడీకేంటంటే, మనం అందులో కొంచెం వచ్చేసి పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో వేసి. ఒక్క ట్రిప్ తిప్పుకుంటే సరిపోతుంది. మిగిలినవేంటంటే గింజలైతే వేసుకోవాలి. బావుంటుందండి. మధ్య మధ్యలో స్వీట్ కార్న్ తగులుతుంటే చాలా బావుంటుంది. క్రిస్పీ కార్న్‌లా ఉంటాయన్నమాట. ఇంకా ఆనియన్స్ అయితే ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. పొడుగ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేయడం లేదు. పిల్లలు అంత స్పైసీ తినరు కదా. ఇంకా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. చాలా హడావిడి అయిపోయిందండి. మెయిన్ ఏంటంటే క్లీనింగ్ చేశాను కదా, అలసిపోయాను. ఇంకా వర్క్ చేయలేకపోతున్నాను. అన్నీ ఒకటేసారి పెట్టుకోకూడదండి. నాకున్న హ్యాబిట్ ఏంటంటే ఒకటి స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపలేననమాట. అన్నీ మొత్తం క్లీన్ చేసేయాలి. లేకపోతే నిద్ర పట్టదు. ఇంకందుకని ఒకటే రోజు 4 రూమ్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇందులో అయితే ఒక 4 స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను. 2 స్పూన్స్ అయితే బియ్యం పిండి వేసుకున్నాను. ఇంక ఉప్పు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, వాము చాలా బావుంటుందండి. ఎక్కువ వాము వేసుకుంటాను నేను. ఇంక వాము, కొంచెం చాట్ మసాలా వేసుకొని ఇంకోటేంటంటే ఆయిల్ కాగిన తర్వాత ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటే బాగా కలిపేసుకోవాలి. ఇంకా అసలు వాటర్ అసలు యాడ్ చేయకూడదండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం బాయిల్డ్ కార్న్ ఏసాం కదా, అందులో వాటర్ వస్తుందనమాట. సో, వాటర్ ఏమి ఎయాల్సిన అవసరం లేదు. ఇంక అలా మనం కలిపేసుకోవడమే. కొంచెం గట్టిగా కలుపుకుంటే పకోడీలనేవి మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. సో, ఆయిల్ అనేది బాగా కాగాలనమాట. అప్పుడే హైలో పెట్టుకొని ఉంచుకోవాలి. పకోడీ వేసిన తర్వాత మనం మీడియంలోకి మార్చేసుకోవాలి. లేదంటే పకోడీ మాడిపోతుంది. సో, నేనైతే ఇంక పకోడీ వేసేసుకున్నానండి. ఇంకొక వైపు వీళ్ళు హోమ్ వర్క్స్ రాస్తూ నన్ను మధ్య మధ్యలో డౌట్స్ అడుగుతున్నారండి. అసలు అందుకే వీడియో అనేది ప్రాపర్‌గా నేను షూట్ చేయలేకపోయాను.
ఇంకా పకోడీ అయితే వేసేసాను, వాళ్ళకైతే పెట్టేశాను. ఇంకా వాళ్ళకి పెట్టేసిన తర్వాత స్నాక్స్ నేను ఇంకా బయట ఆరేసిన బట్టలన్నీ తీసేసుకుంటున్నానండి. ఇది ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇంకా రోజు బట్టలు తీసేసి ఫోల్డ్ చేసేసుకుంటాను. నాకు ఈ పని అంటే చాలా చాలా ఇష్టం అండి. నాకు బట్టలు నీట్‌గా ఫోల్డ్ చేసి ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవడం చాలా ఇష్టం. అంటే కొంతమందికి బట్టలు ఏ రోజు ఆ రోజు సర్దుకోవడం ఇష్టం ఉండదు. పక్కన పెట్టేస్తుంటారు చైర్‌లో. నాకలా ఇష్టం ఉండదండి. నాకు ఏ రోజు ఆ రోజే ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాననమాట. ఇంకా ఐరన్ చేసి పెట్టుకోవడం కూడా చాలా ఇష్టం. కానీ ఈ మధ్య వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల వారానికి ఒకసారి ఐరన్ చేసుకుంటున్నాను మొత్తం ఏవేవి కావాలో అన్నీ కూడా. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వీడియో ఎలా షూట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలని చెప్పి కామెంట్ చేశారండి. సో ఖచ్చితంగా కమింగ్ వీడియోస్లో చేస్తానండి. నేను కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే పండగ కదా, క్లీనింగ్లో కొంచెం బిజీగా ఉన్నాను. తప్పకుండా షేర్ చేస్తానండి. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.